అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షనర్లకు భారీ శుభవార్త. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్‌లకి సంబంధించి ముహూర్తం ఖరారు చేశారు. నెలకు రూ. 4,000 పెన్షను. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. సో, అర్హత ఉండి ఎవరైతే అప్లై చేసుకోలేదో అటు వారందరికీ కూడా ప్రభుత్వం తీపి కబురైతే వినిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు, పంపిణీకి ముహూర్తం. ఏపీలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ రూ. 4,000 పంపిణీ చేస్తుంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పెన్షన్ అయితే అందిస్తుంది. కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు వేచి చూస్తున్నారు. కాగా తాజాగా ప్రభుత్వం కొత్త పెన్షన్లపైన కసరత్తు అయితే చేస్తుంది. దరఖాస్తుల స్క్రూటినీ చేసిన అధికారులు క్షేత్రస్థాయి నివేదికలైతే సమర్పించడం జరిగింది. దీంతో ఇప్పుడు కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన అయితే చేసిందండి. ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు పైన కీలక ప్రకటన చేసింది. త్వరలోనే వితంతు పెన్షన్లను మంజూరు చేయబోతున్నట్లు ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్న వారిలో కొత్తగా వితంతు పెన్షన్ల కేటగిరీలో 2,20,000 మంది అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో 2 నెలల్లో వీటికి పెన్షన్లు పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతుంది. త్వరలోనే వీటి పంపిణీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కేటగిరీ కింద వితంతు మహిళలకు ప్రతి నెల రూ. 4,000 చొప్పున అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62,34,000 మందికి పెన్షన్లయితే అందజేస్తున్నామని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి 33,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని వివరించారు.